హలో నమస్తే, నేను మీ రామచరణ్ తేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RCT PUPPALA. సో లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి బండిని ఎలా ప్రాపర్గా కొనుక్కోవాలి. బండి ఎలా కొనుక్కోవాలి? అబ్బా ఇది మాకు తెలుసులే, జస్ట్ షోరూమ్కి వెళ్తాం, డబ్బులు పే చేస్తాం, అవసరమైతే EMI తీసుకుంటాం, బండి అయితే తెచ్చేసుకుంటాం, బరాబర్ అయిపోయింది. ఇది లెక్క కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనకంటూ కొన్ని డ్రీమ్ బైక్స్ ఉంటే మనం వాటిని పర్చేస్ చేయాలనుకుంటాం. అవి మన ఓవర్ ది బడ్జెట్ ఉంటుంది. ఓవర్ ది బడ్జెట్ ఇన్ ద సెన్స్ మన దగ్గర X అమౌంట్ ఉంటే ఆ బండి కాస్ట్ వచ్చి X×10 అయి ఉండొచ్చు, లేదా X×5 అయి ఉండొచ్చు. సో ఓవర్ ది బడ్జెట్ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్ బైక్స్ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా మనీ ప్లానింగ్ అనేది ఉండాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బండిని కొనుక్కోవాలి, ఒక 2-వీలర్ మనం కొనుక్కోవాలి అని ఫిక్స్ అయినప్పుడు మనకంటూ కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ బైక్స్ ఉంటాయి. దాని పర్పస్ ఏంటి, మనం ఏ పర్పస్కి కొనాలనుకుంటున్నాం, ఆ బండి కాస్ట్ ఎంత, ఆ బండి మనకెంత సూట్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మనం బండిని ఎలా చూస్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి బండిని కొనేటప్పుడు మనం ఫినాన్షియల్గా ఎలా రెడీగా ఉండాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం. సో వెరీ ఫస్ట్ థింగ్ వచ్చి మన పర్టికులర్ బైక్ వాల్యూ ఎంత. లెట్ సపోజ్ ఒక డ్యూక్ 390 తీసుకుందాం. డ్యూక్ 390 వచ్చి అప్రాక్సిమేట్లీ 3 lakhs ఉంది ఆన్ రోడ్ ఇన్ హైదరాబాద్. సో ఈ 3 lakhs అనే అమౌంట్ వరకే మనం ప్రిపేర్ అయితే ఇట్స్ ఎ రాంగ్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో ఎవరు కొన్నా కదా సరే బండిని, దానికి ఒక యూనిక్నెస్ అనేది యాడ్ చేయాలని చెప్పి మనందరం మైండ్ సెట్లో ఉంటుంది. ఎందుకంటే 300 అండ్ అబోవ్ సెగ్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బండి ఆల్రెడీ యూనిక్, బట్ మనమంటూ దానికి కొన్ని పర్ఫార్మెన్స్ గ్యాడ్జెట్స్ యాడ్ చేయవచ్చు, లేకపోతే దాని లుక్స్ మార్చడానికి ట్రై చేయొచ్చు, లేదా దానికి కొన్ని క్రాష్ గార్డ్స్ కానీ ఇవన్నీ కొన్ని అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో మనం కొనబోయే బండి కాస్ట్ వచ్చి 3 lakhs కనుక ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మన మైండ్ సెట్ని 3 + 50,000 కింద, అంటే 3 lakhs + 50,000, 3,50,000కి మన మైండ్ని రెడీగా పెట్టుకోవడం బెటర్. ఈ 50,000 అనేది ఎక్స్ట్రా పార్ట్స్, అది క్రాష్ గార్డ్స్ అయి ఉండొచ్చు, లేదా ఎక్స్ట్రా ఎయిర్ ఫిల్టర్స్ అయి ఉండొచ్చు, లేదా చేంజ్ ఇన్ ఎగ్జాస్ట్ అయి ఉండొచ్చు, లేదా గ్రాఫిక్స్ మార్చాలనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు. ఏదో ఒకటైతే పక్కా మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఆ పర్టికులర్ మోడిఫికేషన్స్కి మనం పక్కా వెళ్తాం. సో అందుకనే చెప్తున్నాను, మీ బండి కాస్ట్ 3 lakhs ఉండాలంటే 3,50,000 అని మీ మైండ్లో సెట్ చేసుకొని పెట్టుకోండి. నీ దగ్గర మనీ అంత లేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే లోన్స్కి వెళ్తాం. ఈ లోన్స్ అనేవి చాలా చాలా దారుణంగా ఉంటాయి. లోన్స్, ఫైనాన్సెస్, ఇవన్నీ వీటి జోలికి మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండటమే చాలా వరకు బెటర్. వీటి వరకు వెళ్ళకపోతే మన బండి ఎలా కొనగలుగుతాం? సింపుల్ థింగ్. ఫస్ట్ థింగ్, ఎప్పుడన్నా ఫినాన్షియల్ డిసిప్లిన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ ఎర్నింగ్స్ని ఇంక్రీజ్ చేసుకో. ఇవాళ నువ్వు 20,000 సంపాదిస్తున్నావు, నీ టార్గెట్ 3 lakh బండి కొనాలని ఉంది, బట్ నీ హ్యాండ్లో 1 lakh ఉంది. రిమైనింగ్ 2 lakhs నీ దగ్గరికి రావాలి అంటే, దట్ టు మోస్ట్లీ వితిన్ 1 yearలో రావాలి అంటే ఆలోచించుకోండి. మీ ఎర్నింగ్స్ ఎంత పెరగాలనేది ప్లాన్ చేసుకోండి. అవసరమైతే ఆల్టర్నేటివ్ సోర్సెస్కి వెళ్ళండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ప్రస్తుతానికి నా దగ్గర అలాంటి ఆప్షన్స్ లేవు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ లేవనే అనుకుందాం. ఓకే, ఇప్పుడు చేయాల్సిన మేజర్ స్టెప్ ఏంటంటే మన అనవసరమైన ఖర్చులు అనేవి పక్కా అవాయిడ్ చేయాలి. ఇది ఆబ్వియస్లీ కుదరదు, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ అవాయిడింగ్ ఇట్. ఇది అవాయిడ్ చేయడానికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ థింగ్, బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే FD అండ్ ఆర్డీని ప్రిఫర్ చేయండి. రికరింగ్ డిపాజిట్, ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ని నేను డిపాజిట్ చేయాలి. ఆర్డీకి మనకి ఆల్మోస్ట్ 6 to 8% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. సో ఆర్డీని ప్రిఫర్ చేయండి. ఆర్డీలో మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ మనీ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, లెట్ సపోజ్ మీ సేవింగ్స్ క్యాపబిలిటీ వచ్చి ఒక 6,000 అనుకుందాం. 8,000కి ఆర్డీని ఫిక్స్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా 2,000 మీరు ఫోర్స్ఫుల్గా సేవ్ చేస్తున్నది మీకు చాలా హెల్ప్ అయింది. మీకు ఇప్పుడు కొంచెం భారం అనిపించవచ్చు, బట్ రేపనే రోజున మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ ఆర్డీ అనేది మనకంత నమ్మకం లేదు, లేకపోతే దానికన్నా బెటర్ ఇంట్రెస్ట్ ఇంకా బయట వస్తున్నాయి అనుకుంటే ఆ బెటర్ ఇంట్రెస్ట్ సోర్సెస్కి వెళ్ళండి. ఇంకొక ఆప్షన్ నాకు తెలిసింది ఏంటంటే చీటీ పాటలు అంటాం మనం. సో ఈ చీటీ పాటలు అనేవి వేస్తే ఏంటంటే మనం పాడుకుంటూ ఉండొచ్చు, బెస్ట్ అవుట్కమ్ అనేది అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకు తెలిసి అందరికీ బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కన్నా చీటీ పాటల్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో బెటర్ చీటీ పాటలు వేయండి. అది కూడా తెలిసి ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే. అనవసరంగా ఎవరో తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చీటీ పాటలు మాత్రం వేయకండి. బాగా తెలిసిన సోర్స్ అండ్ నమ్మకస్తుల దగ్గర మాత్రమే ఈ చీటీ పాటలు అనేవి వేయండి. ఇలా 1 year పాటు మీరు మీ మనీని సేవ్ చేసుకోండి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, లోన్స్ అండ్ ఫినాన్స్
వీటి రెండింటి జోలికి వెళ్ళాము అంటే కనుక చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే, మనం ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళి ఫుల్ అమౌంట్తో కనుక మనం బండి కొనగలిగితే ఫస్ట్ థింగ్ మీరు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దాని తర్వాత మీరు బండిని ఎందుకు కొన్నాను అనే స్టేట్మెంట్ మీ మైండ్లోకి కాదు కదా, అసలు చిన్న రిగ్రెట్ ఫీలింగ్ కూడా రాదు. ఇదైతే పక్కాగా చెప్తున్నాను. ఒకవేళ కనుక మీరు లోన్స్ ఆర్ ఫైనాన్స్ వీటి త్రూ వెళ్తే కనుక, నేను అవి కంప్లీట్లీ రాంగ్ అని నేను అన్నాను. అత్యవసర పరిస్థితుల్లో వాటికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఏదైతే కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ముందే కొనుక్కోగలిగితే దాట్స్ ద బెస్ట్. ఈ ఫినాన్సెస్ అండ్ లోన్స్ దగ్గరికి వెళ్తే కనుక ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ బండిని అనవసరంగా కొన్నానేమో అనే చిన్న రిగ్రెట్ ఫీలింగ్ అయితే జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికే ఈ పర్టికులర్ ప్లాన్ని మీరు ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఒకవేళ నేను చెప్పింది కనుక మీకు ప్రాపర్ ప్లానింగ్ అని మీకు అనిపించినా, లేకపోతే ఈ వీడియో కాంటెంట్ కనుక మీకు నచ్చినా కానీ సరే లైక్ చేయండి. ఈ వీడియోని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చిండే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇట్స్ RCT PUPPALA signing off. Thank you. Have a great day.